నా పేరు ముబారక్. ఇక్కడ మేము కొత్తగా నంద్యాలలో కోడ్ పిఎక్స్ మెటా అని ఓపెన్ చేస్తాం ఇన్స్టిట్యూట్. నంద్యాలలోనే ఇది మొట్టమొదటిది. సో మన మెడికల్ స్టూడెంట్స్కి ఎనీ డిగ్రీ క్వాలిఫైడ్కి ఈ ఇన్స్టిట్యూట్ మేము క్వాలిటీ ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ క్వాలిటీ ట్రైనింగ్ ద్వారా మా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ని వాళ్ళు స్కిల్డ్గా చేసి వాళ్ళకి ఎంఎస్సి ద్వారా మేము జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పిస్తాం. అంత క్వాలిటీ ట్రైనింగ్ మేము ఇస్తాం అనమాట. సో ఎనీ డిగ్రీ అబౌట్ సైన్స్, బీటెక్, ఎంటెక్ ఎనీ డిగ్రీ వాళ్ళు క్వాలిఫై అవుతారు ఇక్కడ. సో ఇది మంచి అవకాశం. మా విజన్ వచ్చేసి క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వడము అండ్ మా మిషన్ వచ్చేసి వాళ్ళకి ఆ ట్రైనింగ్ ద్వారా స్కిల్డ్గా తయారు చేసి స్టూడెంట్స్ని ఎంఎన్సీ కంపెనీలో జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడమే మా మిషన్. సైన్స్ రిలేటెడ్ కోడర్స్ మెడికల్ కోడర్స్. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా చాలా ఆనందించదగిన దినం అని అనుకుంటున్నాను. నేను నంద్యాల చరిత్రలో బయోసైన్సెస్ రంగంలో ఒక గొప్ప విప్లవాత్మకమైన చర్యగా నేను భావించుకుంటున్నాను. ఇది లైఫ్ సైన్సెస్ చదువుకున్న పిల్లలకు ఆల్మోస్ట్ ఆల్ డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిన రోజులలో సరైన తరుణంలో ఈ కోడెక్స్ మెటా సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ నంద్యాలలో తన ఇన్స్టిట్యూట్ను, కోచింగ్ సెంటర్ను ఒకటి స్టార్ట్ చేయడం, ఇక్కడ మెడికల్ నాలెడ్జ్ కోసం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది ఒకటి పెట్టుకోవడం అనేది, ఇది మెడికల్ సైన్స్ అని కాదు, అలైడ్ సైన్స్ అని కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మెడికల్ కోడింగ్ ప్రాసెస్ అనేది ప్రధానమైన అంశం. ఇక్కడ ఒక విషయం నేను ప్రజలకు తెలియపరచదలుచున్నాను, ముఖ్యంగా మన యువతకు. ఈ ఎవరైతే ఆస్పైరెంట్స్ ఉంటారో ఎవరి గురించి ఇది పెట్టారు, ఎవరి గురించి ఏం ఉపయోగపడుతుంది అనేది ఒక 2 నిమిషాల్లో చెప్పేస్తాను. నేను యాక్చువల్గా క్షుణ్ణంగా ఈ సంస్థ గురించి తెలుసుకోవడం జరిగింది. వీళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకున్నాను. వీళ్ళ కరికులం అంతా చూశాను నేను. అవన్నీ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, యాక్చువల్గా ఈ సంస్థ వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసేసి మన యొక్క ఇండియాలో చాలా కంపెనీలు వచ్చేసి ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ యూహెచ్జి, ఆప్టమ్, ఇది అమెరికన్ కంపెనీ. వాళ్ళు కనీసం అంటే ఇక్కడ కొన్ని లక్షల్లోనే ఎంప్లాయీస్ను ఇక్కడ జనరేట్ చేసి ఉన్నారు మన ఇండియాలో. హైదరాబాద్ పెద్ద స్టేషన్ వాళ్ళది, హైదరాబాద్ ఉంది, ఢిల్లీలో ఉన్నాయి, బెంగళూరు ఉంది వాళ్ళది, చెన్నై ఉంది వాళ్ళది. చాలా ప్లేసెస్లో వీళ్ళకి వచ్చేసి పెద్ద పెద్దగా ఈ కంపెనీ ఆప్టమ్ బ్రాంచెస్ ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ కాదు, ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్క్ చేసుకుంటున్నారు ఈ సంస్థలో. వాస్తవంగా మెడికల్ కోడర్ అనే జాబ్స్, వీటిని ఒకప్పుడు ఏమని చెప్పారంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఈ కోర్సు వాస్తవంగా మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ రిలేటెడ్ కోర్సు. మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అంటే అర్థం ఏంటంటే, యాక్చువల్గా విదేశాల నుంచి పేషెంట్ అక్కడ జరిగేంత పేషెంట్ ఆన్లైన్లోనే తీసుకుంటారు. మొత్తం కంప్లీట్గా కంప్యూటర్లో పేషెంట్ యొక్క చరిత్రనంతా ఎక్కించడం అనేది జరుగుతుంది. అది ఇప్పుడు మన భారతదేశంలో కూడా కార్పొరేట్ హాస్పిటల్ పోతేనే, డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ స్టెథోస్కోప్ పట్టుకొని టెస్ట్ చేసేదానికంటే కూడా ఈ సిస్టమ్ ముందు కూర్చొని మనం చెప్పిన గుణాలు, లక్షణాలన్నీ టైప్ చేసుకుని ఉంటాడు ముందు. ఒకసారి హిస్టరీ టైప్ అయిందంటే అది మొత్తం హాస్పిటల్ చుట్టూ ఎక్కడ తిరిగినా వాళ్ళ మొత్తంలో ఏ వింగ్ వాళ్ళైనా కూడా చూసుకోవచ్చు. ఈయనకి ఏమేమి రోగాలు ఉన్నాయి, ఏమేమి వ్యాధులు ఉన్నాయి, ఏమేమి చికిత్స తీసుకుంటున్నాడు, ఈయన ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు జీవితంలో, ఇవన్నీ చూడవచ్చు. ఇలాంటి చరిత్రను మొత్తంగా చరిత్ర మీద ఆధారపడింది మెడికల్ మేనేజ్మెంట్, వాళ్ళ యొక్క వైద్యం అనేది దాని మీద ఆధారపడింది. కానీ ఇలాంటి సందర్భంలో ఇలాంటి వాళ్లకు సులభం చేయడానికి డాక్టర్ల దగ్గర ఎక్కువ టైం ఉండదు కాబట్టి వాళ్ళు రాసిన చరిత్రను దండిగా చాలా రాసి ఉంటారు. దాన్ని అంతా సింప్లిఫై చేసేసి వీళ్ళు ఏం చేస్తారంటే కోడ్ వర్డ్స్లో రాసిచ్చేస్తారు. అది అసలు జరిగేది. అక్కడి నుంచి వస్తుంది. మరి ఫోన్లో వచ్చిన వాయిస్లో వచ్చిన దాన్ని ట్రాన్స్క్రిప్టర్ ఏం చేస్తాడంటే లైన్లలో రాస్తాడు. ట్రాన్స్క్రిప్షన్ సిస్టంలో కూర్చొని టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వాయిస్ రికార్డింగ్ ద్వారా చేసేటోళ్ళు ట్రాన్స్క్రిప్షన్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు రికార్డ్ చేస్తారు. ఆ వచ్చిన లిటరేచర్ ఏదైతే ఉందో, పేపర్ మీద వచ్చిన హార్డ్ కాపీ ఏదైతే వస్తుందో దాన్ని కోడింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే కోడ్ వర్డ్స్లో రాస్తారు. ఇంకా సులభంగా అర్థం కావాలంటే మీకు విషయం చెప్తున్నాను. మనకు టైప్ రైటింగ్లో ఉన్నత స్థాయికి వెళ్తే షార్ట్ హ్యాండ్ అనేది ఉంటుంది. ప్రతి కోర్టులో ప్రతి జడ్జెస్ దగ్గర షార్ట్ హ్యాండ్ నేర్చుకున్న వాళ్ళను పెట్టుంటారు, స్టెనోగ్రాఫర్లు అంటారు వాళ్ళను.
జడ్జి గారు డిక్టేషన్ ఇస్తూ ఉంటే జడ్జిమెంట్ వాళ్ళు షార్ట్ హ్యాండ్లో చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళి తయారు చేస్తే ఒక 100 పేజీల నోట్స్ తయారైతుంది టైప్ చేస్తే. అంటే ఇలా మెడికల్ ఫీల్డ్లో ఇది ఒక గొప్ప విప్లవం అని చెప్పాలి. ఈ కోడింగ్ రంగం అనేది పెద్ద విప్లవాన్ని తయారు చేసింది. దానికి ఇందులో అలాంటి ఆ కోడింగ్ కోర్సుకు ఉద్యోగానికి వెళ్ళడానికి ఎవరు కావాలి అంటే కాస్త బయోసైన్సెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, అంటే లైఫ్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు మంచి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే లైఫ్ సైన్సెస్ అంటే ఏ మోతాదులో చదువుకొని ఉండాలంటే జస్ట్ నామినల్సిక్ బయాలజీ చదువుకొని ఉన్నా కూడా చాలు. లేదు ఏమాత్రం లేని వాళ్ళు కూడా ఇందులో ఎంట్రీ తీసుకోవచ్చు, నేర్చుకొని కొద్దిగా కష్టపడి మళ్ళీ పైకి రావాల్సి ఉంటుంది. అయితే ఒక విషయం ఇక్కడ నేను మీకు తెలియపరచుకున్నామంటే ఇక్కడ ఖచ్చితంగా వచ్చేసేసి ఈ కోడింగ్ విధానాన్ని నేర్చుకోకపోతే ఇండస్ట్రీకి సూట్ కాదు. ఆ కోడింగ్ నేర్చుకోవాలంటే ఇలాంటి ఇన్స్టిట్యూషన్లలో నేర్చుకోవాలి. నేర్చుకున్నంత మాత్రాన్ని మీకు అయిపోదు. వీళ్ళేం పరీక్ష పెట్టారు, వీళ్ళ పరీక్షలో పాస్ అయింది ఉండదు, వీళ్ళు నేర్పిస్తారు. ఈ కోడెక్స్ వాళ్ళు, మెటా సొల్యూషన్స్ వాళ్ళు నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత మీకు అమెరికాకు సంబంధించిన సర్టిఫికేషన్ కోర్సులు ఉన్నాయి. అమెరికాకు సంబంధించిన సిపిసి అనే ఒక టెస్ట్ ఉంది. ఆ సిపిసి సర్టిఫికేషన్ ఒకటి క్వాలిఫై కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిపిసి ఎవరి దగ్గర అయితే చేతిలో ఉంటుందో, సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళ చేతిలో 4 జాబ్స్ ఉన్నట్టే. ఎక్కడ పోయినా వాళ్ళకి అన్నం దొరుకుతుంది. స్టార్ట్ విత్ 25-30 వేలతో స్టార్ట్ అవుతుంది, కానీ అది 1,00,000 పై కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. రెగ్యులర్ జాబ్ దొరుకుతుంది, మంచి జాబ్ దొరుకుతుంది, డిగ్నిఫైడ్ జాబ్ దొరుకుతుంది. అందులో అనుమానమే లేదు. సిపిసి పాస్ అయ్యారంటే, సిపిసి సర్టిఫికేషన్ పొందారంటే మాత్రం మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారుతుంది. కాబట్టి నేను మనవి చేసుకునేది మన నంద్యాల ప్రజలకు, యువతకు, మన కళాశాలలో చదువుకుంటున్న డిగ్రీ పిల్లలు, పాస్ అయిన పిల్లలకు, లేదా చదువుతున్న పిల్లలకైతే అర్హత లేదు, చదువు అయిపోయి ఉండాలి. ఎనీ డిగ్రీ పాస్ పీపుల్ పనికి వస్తారు. ఇందులో ప్రత్యేకంగా చెప్తే మీరు ఒకవేళ నేను చెప్తున్నాను ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయంటే ఇండస్ట్రీకి వెళ్ళి తెలుసుకోండి. అక్కడ చూస్తే పరిస్థితి జస్ట్ 4 రోజుల క్రితము ఒక బీడీఎస్ అమ్మాయి కూడా అప్లై చేసుకొని సెలెక్ట్ అయింది. బీడీఎస్ అంటే డెంటిస్ట్రీ పాస్ అయిన అమ్మాయి డాక్టర్గా కొనసాగించడానికి ఆమెకు అర్హత పెట్టుకొని కూడా ఆమె ఈ సిపిసి టెస్ట్ పాస్ చేసి ఆ అమ్మాయి వచ్చేసేసి కంపెనీలో ఆప్టంలో జాయిన్ అయింది. ఆమెకు 50,000 రూపాయల జీతంతో స్టార్ట్ చేసి ఇచ్చారు వాళ్ళు. డాక్టర్లు కూడా యునాని డాక్టర్లు పోవచ్చు, బిహెచ్ఎంఎస్ డాక్టర్లకు పనికి వస్తుంది ఇది, అలాగే బీడీఎస్ వాళ్ళకు పనికి వస్తుంది, అలాగే అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకున్నవాడు కూడా ఇందులోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ప్రైవేట్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకొని వస్తున్నారు. ఇలాంటి వాళ్ళకు కూడా అవకాశాలు లేవు, జాబ్స్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళు ఇలాంటి కోర్సులు తీసుకుంటే చాలా బెస్ట్ బెనిఫిట్స్ వాళ్ళకు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్కి వచ్చి అప్రోచ్ కండి, వీళ్ళ దగ్గర ఉండే ఫ్యాకల్టీని ఒకసారి చూసుకోండి. నేనైతే సలహా ఇచ్చాను, వీళ్ళకు ఫ్రీ డెమో క్లాసులు పెట్టండి అని చెప్పాను. నేను ఫ్రీ డెమో క్లాసులు పెట్టి మిమ్మల్ని మీరు ముందు ప్రజల్లో ప్రూవ్ చేసుకోండి. మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాతే ప్రజల్లోకి వెళ్ళండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్మి ముందుకు రావడం మొదలు పెడతారు. అది కావాలంటే మీరు చేసిన పని ఏంటి, పిల్లల్ని పిలిపించుకోండి. ఒక 15 రోజులు, నెల రోజులు డైలీ పెడతారో, ఆల్టర్నేట్ డేస్ పెడతారో, వీక్లీ 2 సార్లు పెడతారో, మీ ఇష్టం. అది ఏది ఏమైనప్పుడు కూడా ఫ్రీ డెమో క్లాసులు పెట్టాలని చెప్పి నేను మేనేజ్మెంట్ వారిని కోరుతున్నాను. నాకు నమ్మకం ఉంది. ఈ పిల్లలు తెలిసిన పిల్లలే, ఆల్రెడీ వీళ్ళు కూడా మెడికల్ వింగ్లో ఉన్నారు, కొంతమంది ఇంజనీరింగ్ వింగ్ నుంచి వచ్చారు. కాబట్టి ఎవరైనప్పటికీ కూడా వీటిని శ్రద్ధ పెట్టి సంస్థను డెవలప్ చేసి మంచి రిజల్ట్స్ ఇవ్వాలని చెప్పి వారిని కోరుకుంటూ, ఇలాంటి సంస్థను ఇక్కడ నంద్యాలకు తీసుకొచ్చి అందజేసినందుకు మా నేషనల్ డిగ్రీ కళాశాల యాజమాన్యం తరఫున ప్రత్యేకంగా మేము అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది మంచిగా అభివృద్ధి చెందాలని వీరికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మన పిల్లలను వాడుకోవచ్చు ఇలాంటి సంస్థలను. ఇది ఎందుకంటే ఇదే నేర్చుకోవాలంటే వాస్తవంగా మీరు హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అంత దూరం వెళ్ళి మనం వ్యయ ప్రయాసాలకు లోనయ్యేదానికంటే కూడా ఇది మేలవుతుంది కదా. మన సొంత ఊర్లో, సొంత ఇంట్లో ఉండి మనం చదువుకొని చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా అందరినీ కోరుకునేది ఏమంటే ఇలాంటి సంస్థలకు మనం కూడా ఊతమిద్దాము, సంస్థ యొక్క బెనిఫిట్స్ తెలుసుకుందాము, సంస్థ కోర్సు యొక్క బెనిఫిట్ తెలుసుకుందాము. యాజమాన్యం కూడా దీన్ని సహకరించి బాగా మంచి ఇంత పెట్టుబడి పెట్టుకున్నారంటే మీకు సేవ చేయాలనే కదా, అందులో అనుమానం ఏమీ లేదు. కాబట్టి దయచేసి బాగా చూడండి, ఇన్స్టిట్యూషన్ బాగా నడపండి వీళ్ళని కోరుకుంటూ, పిల్లలకు కూడా మంచి జరగాలని చెప్పి, అందరికీ శుభాలు జరగాలని కోరుకుంటూ, మీ సంస్థ 3 పువ్వులు 6 కాయలుగా వర్తిల్లాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కోడెక్స్ మెటా సొల్యూషన్స్ ఈరోజు
నేషనల్ విద్యా సంస్థల అధినేత ఇంతియాజ్ అహ్మద్ సార్తో పాటు అలాగే బిల్డింగ్ ఓనర్ రాఘవేంద్ర సార్తో పాటు ప్రారంభించడానికి ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇక్కడ నిర్వాహకులు హైదరాబాద్లో, కర్నూలులో ఉద్యోగాలు చేసి ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేసి నంద్యాల ప్రజలు అంత దూరం వెళ్ళలేరనే ఉద్దేశంతో వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఎవరైతే లైఫ్ సైన్స్ స్ట్రీమ్ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. సో న్యూక్లియస్ విద్యా సంస్థల తరఫున వీళ్ళకందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేస్తున్నాము. ఇందులో నిర్వాహకుడు ఒకడు న్యూక్లియస్ విద్యా సంస్థలో ఆసిక్ అనే విద్యార్థి దొంగ చదివాడు. సో మా స్టూడెంట్స్ ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్కి అధినేత కావడం ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ సంస్థ బాగా డెవలప్ అయ్యి చాలామంది నంద్యాల వాసులకు ఉద్యోగాలు కల్పించడం సాయం చేయవలసిందిగా అందరినీ చెప్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఇన్స్టిట్యూషన్.